జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దాని నీవే భరింపవలను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కామకురాలు, దానికేమీ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటును